నిజ జీవితంలో బారు వడ్డీ ఉదాహరణలు. పిల్లలు, మనం గత పాఠ్యాంశంలో బారు వడ్డీ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బారు వడ్డీకి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ముందుగా మనం వడ్డీ అంటే ఏమిటో నిర్వచిద్దాం. అసలు అంటే అప్పుగా తీసుకున్న సొమ్ము పి, మరియు వడ్డీ రేటుని ఆర్తో సూచిస్తే 1 సంవత్సరపు వడ్డీ = అసలు ఇంటూ వడ్డీ రేటు బై 100 PR/100. కాలాన్ని టీ సంవత్సరాల్లో సూచిస్తే వడ్డీ I అసలు ఇంటూ కాలము ఇంటూ వడ్డీ రేటు బై 100 PTR/100. ఈ విధంగా ఒక స్థిరమైన అసలుపై లెక్కించే వడ్డీని బారు వడ్డీ అని అంటారు. మనం తిరిగి చెల్లించే మొత్తం అసలు ప్లస్ వడ్డీ అని మనకి తెలుసు. ఇప్పుడు కొన్ని నిత్య జీవిత ఉదాహరణలు తీసుకుని దీని ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అమన్ తన ఉన్నత విద్య కోసం ఒక మంచి యూనివర్సిటీలోకి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకుందాం. కానీ అతని తండ్రి ఆ ఫీజుని భరించలేడు. కాబట్టి అతను బ్యాంకు నుంచి 50,000 రూపాయలు విద్యా రుణాన్ని సంవత్సరానికి 9% వడ్డీ రేటుకి, అంటే ప్రతి 100 రూపాయలకి సంవత్సరానికి 9 రూపాయల వడ్డీ అన్నమాట, ఇలా తీసుకున్నాడు అని అనుకుందాం. కిసాన్ సింగ్ ఈ రుణాన్ని 2 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించాడు అనుకుందాం. అప్పుడు అతను బ్యాంకుకు ఎంత చెల్లించాల్సి ఉంటుంది కనుక్కుందాం. ముందుగా మనం ఎంత వడ్డీ చెల్లించాలో కనుక్కుందాం. వడ్డీ సూత్రం మనకి తెలుసు. I PTR/100. ఇక్కడ అసలు P 50,000 రూపాయలు, కాలం T 2 సంవత్సరాలు, వడ్డీ రేటు R సంవత్సరానికి 9%. ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తే వడ్డీ I 50,000 ఇంటూ 2 ఇంటూ 9/100, అంటే 50,000/100. 50,000/100 అంటే 500. 2 ఇంటూ 9 18, కాబట్టి 500 ఇంటూ 18 9,000 రూపాయలు వస్తుంది. కాబట్టి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కిసాన్ సింగ్ తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఎంత? అసలు ప్లస్ వడ్డీ 50,000 ప్లస్ 9,000 59,000 రూపాయలన్నమాట. కథలో 10,000 రూపాయలపై సంవత్సరానికి 2,500 వడ్డీ డిమాండ్ చేశాడు కదా. అది అమన్ విని తనకు తానే వడ్డీ రేట్ని లెక్కించుకున్నాడు. ఎలాగా? P 10,000, కాలం T 1 సంవత్సరం, వడ్డీ I 2,500. ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపించి R కనుక్కున్నాడు. ఎలాగా? 2,500 10,000 ఇంటూ 1 ఇంటూ R/100. అప్పుడు మనకి 2,500 ఇంటూ 100 10,000 ఇంటూ R వస్తుంది. R 2,50,000/10,000, అంటే R 25. బ్యాంకు ఛార్జ్ చేస్తున్న వడ్డీ రేటు, బ్యాంకు వసూలు చేస్తున్న వడ్డీ రేటు కన్నా ఈ వడ్డీ రేటు 25%, అంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. దాంతో అమన్ గ్రామస్తులకి బ్యాంకు లోన్ తీసుకోండి, బ్యాంకు దగ్గర రుణం తీసుకోండి అని సూచించాడు. దీనివల్ల గ్రామస్తులు తమ రుణాలని తేలికగా తిరిగి చెల్లించగలరు, ఎందుకంటే వడ్డీ తక్కువ కాబట్టి. అంటే వాళ్ళు తీసుకున్న అప్పు అనగా అసలు పై తక్కువ అదనపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా స్థిర అసలుపై లెక్కించే వడ్డీని బారు వడ్డీ అని అంటారు. కొంతమంది ఒక రుణాన్ని తీర్చడానికి మరొక రుణాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది మొదటి రుణం. ఇక్కడ చూడండి, దానికి వడ్డీ కలుపబడింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీర్చడానికి రెండవ రుణాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అతని రుణం పెద్దదైంది, దాంతోపాటు వడ్డీ కూడా పెద్దదవుతుంది. దీంతో ఈ పెరిగిన రుణాన్ని పెరిగిన వడ్డీతో తీర్చాలంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఈ విధంగా చేస్తే మనం ఎప్పుడూ రుణం తీసుకోవడంతోనే సరిపోతూ ఉంటుంది. మనం బ్యాంకుల నుంచి రుణాలను, అప్పులను, లోన్ను మాత్రమే తీసుకోవట్లేదు, మనం డబ్బును డిపాజిట్ కూడా చేస్తున్నాం. అవునా కదా? బ్యాంకులో మన డబ్బు ఎలా పెరుగుతుంది? వింటే ఆశ్చర్యంగా ఉందా? ఇది కూడా వడ్డీతోనే పెరుగుతుంది. మనం బ్యాంకు నుంచి డబ్బును తీసుకుంటే మనం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే మనం బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసామనుకోండి, బ్యాంకు మనకి వడ్డీ చెల్లిస్తుంది. కాబట్టి మనం బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేటప్పుడు ఆ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి గ్రామీణ బ్యాంకు సంవత్సరానికి 8% వడ్డీ రేటుకు బారు వడ్డీ ఇస్తుంది అనుకుందాం. ఇప్పుడు కిసాన్ సింగ్ 8,000 రూపాయలు డిపాజిట్ చేశాడు అనుకుందాం.
దీనివల్ల కొంత అదనపు సొమ్ము వడ్డీగా పొందాలి అని అనుకున్నాడు అనుకుందాం. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత డబ్బు తిరిగి తీసుకోవడానికి, అంటే డబ్బు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాడు అనుకుందాం. అక్కడ ఎంత సొమ్ము అదనంగా అతను పొందుతాడు? బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు అసలు P = 8,000 రూపాయలు. ఇది అతను డిపాజిట్ చేసిన సొమ్ము. కాలం 2 సంవత్సరాలు. వడ్డీ రేట్ ఎంత? R = సంవత్సరానికి 8%. వడ్డీ PTR/100. ఇక్కడ మనం విలువలను ప్రతిక్షేపిస్తే 8,000 × 2 × 8/100. 8,000/100 = 80. 2 × 8 16. కాబట్టి 80 × 16 1,280 రూపాయలు. 1,280 రూపాయలు. అంటే 1,280 రూపాయల అదనపు సొమ్ము వడ్డీగా అతను పొందుతాడు. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత అతను తిరిగి పొందే మొత్తం ఎంత? అసలు ప్లస్ వడ్డీ 8,000 + 1,280 అంటే 9,280 రూపాయలు. నిజంగా వడ్డీ అనేది ఒక అద్భుతమైన విషయం కదూ. ఇప్పుడు మనం బారు వడ్డీ గురించి తెలుసుకున్నాం. అలాగే కొన్ని ఉదాహరణలు కూడా చూసాం. దీని గురించి తెలుసుకుంటే మనం ప్రజల్ని పైసామల్ లాంటి వ్యక్తుల నుంచి రక్షించవచ్చు. మనం రుణాన్ని తీసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. ఎవరైతే తక్కువ రేటుకి వడ్డీ అప్పు ఇస్తారో అక్కడికి వెళ్ళాలన్నమాట. సరే, మరి ఈ విషయాలన్నిటినీ మరోసారి చూసి సాధన చేయండి. మరో పాఠంలో మళ్ళీ కలుద్దాం.